గౌరవనీయులైన మా టీచర్స్కి, మా చిరంజీవులకు ఎప్పుడు శుభాశీస్సులు. సార్ చెప్పినట్టుగా చెప్పారు మన భాస్కర్ రెడ్డి గారు, పద్మనాభనాభ గారు, సంగీత మేడం చెప్పినట్టుగా అందరూ అదే విషయాలు పాటించాలి. క్లాస్లో నేను కొంచెం తిట్టేదాన్ని, చదవకపోయినా కూడా నాకు ఇంకా అంతకంటే ఏముండేది కాదు. నాకంటే పిల్లలు మాకంటే మంచి పొజిషన్లో ఉండాలి, నా అంబిషన్ అది మెయిన్గా. మా మంచి పొజిషన్ ఉండాలి. ఇప్పుడు కూడా ఇంకా మీరు మంచి మంచి పొజిషన్కి ఎదగాలని, ఈ పొజిషన్ కంటే కూడా ఇంకా మీరు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని ఇంకా మంచి మంచి పొజిషన్కి ఎదగాలని మా కోరిక. ఆ విషయం తప్పితే మాకు ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు మీరు మా పిల్లలే. నా దృష్టిలో మీరు ఎంత ఎదిగినా కూడా చిన్నపిల్లలాగా అనిపిస్తారు, ఎంత పెద్ద ఎదిగినా కూడా చిన్నపిల్లలాగా అనిపిస్తారు. ఇంతకంటే కూడా మీరు మంచిగా ఎదగాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మీకు, మీ పేరెంట్స్కి, ఇన్స్టిట్యూషన్కి అందరికీ తేవాలని కోరు. ఇంకొక విషయం, మీరు ఎక్కడ ఉన్నా కూడా మా పక్కకు వచ్చేసి మమ్మల్ని పేరున పిలిచి, నేను ఎక్కడ హైదరాబాద్లో ఉంటాను, అంత దూరం నుంచి వచ్చాము మిమ్మల్ని అందరం చూడాలని కూడా. అలాగే వచ్చేసి పేరున మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పలేదు సాధారణంగా అని మేడం అంటూ ఉంటారు. మేడం మీరు ఆ డైలాగ్ మీకు పేపర్ ఇచ్చేసాం మేడం. కాదు ఉదయ భాస్కర్ రెడ్డి సార్ ఇచ్చే పనిష్మెంట్ ఎంతమంది గుర్తుంది చెప్పండి? దొరకొచ్చి సారు కిటికీలోంచి బయటికి పెట్టేస్తాడు పిల్లాడిని, ఆడు గ్రిల్ కట్టుకొని వస్తుండాలి, ఈ మెసేజ్ చెప్తుంటాడు. అయినా సరే కాకపోతే ఇక్కడ అన్నపూర్ణ మేడం ఏమో స్టాండప్ ఆన్ ది బెంచ్ కదా. మనం నేనంటే కొద్దిగా సాఫ్ట్ కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే ఏదైనా చిన్నపాటి పనిష్మెంట్ ఇచ్చినా ఒక పిల్లోని కొట్టినా ఆ రోజంతా ఫీల్ అయ్యామంట. నానా ఇప్పుడు ఆ కిటికీలో నుంచి బయట నిలబెట్టి లోపల చూడమని పనిష్మెంట్ యశోధరుడైన ఒక రోడ్డు ఉండేవాడు. మరి మీకు ఏమైనా ఐడియా ఉందో లేదో తెలియదు. పాపం కొంచెం తొందరగా ఉండేవాడు. వాడిని పాస్ చేయాలి, మా ఎయిమ్ అది అనమాట. అని 7th క్లాసు ఏదో రకంగా పాస్ చేయాలి. అది దానికి రకరకాల విన్యాసాలు చేసేవాడు అనమాట. రకరకాల విన్యాసాలు చేసి మొత్తం మీద అన్ని మ్యాథ్స్ గట్టెక్కించాడు. మిగతా సభ్యులు కూడా రాసేపోయాడు, మ్యాథ్స్ మంచి మార్కులతో గట్టెక్కాడు. ఇంకా అంటే నాకు చాలా సంవత్సరాల తర్వాత రావాల్సిన ప్రమోషన్ ఆ యశోధరుని నేను పాస్ చేయించగలిగాను అని నాకు తొందరగా ఇచ్చేశారు. ప్రమోషన్ తొందరగా ఇచ్చేశారు రా పాపం. ఆ కుర్రోడు మరి నాకు నిజంగా ఆ పిల్లడు కూర్చున్నాను నాకు, ఎందుకంటే వాడిని పాస్ చేయడం ద్వారా నేను తొందరగా ప్రమోషన్ పొందాను. నాకు ఆ పేరు తెలియట్లేదు. నేను లాస్ట్ టైం కూడా భాస్కర్ గారిని అడిగాను, ఏమంటే ఆ కుర్రోడి పేరేంటి? ఏదో నక్షత్ర గురువు అన్న టైప్లో ఉంటుంది పేరు. ఆ నక్షత్రం కూడా ఏదో ఉండేదండి అంటే లేదంటే యశోధరుడు అన్నారనమాట. మీరందరూ చప్పట్లు కొట్టాలి, బాగా గట్టిగా పెట్టాలి. సో మా మనసులో చూసారా గప్పస్మృతులు ఎలా ఉన్నాయి, మీరు అందరూ ఇలాగ మమ్మల్ని కలపడం వల్ల మా నుంచి చాలా వెలువెళ్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా చక్కగా మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి చక్కగా. థ్యాంక్ యూ సార్. మీకు ఎలాగో చప్పట్లు కొట్టడం రావట్లేదు. ఇప్పుడు మన పీటర్ మేడం మనకు చప్పట్లు ఎట్లా కొట్టించాలో మీతో నేర్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ నేర్చుకోండి. ఓకే, నేను అందరికీ అభినందనలు. నేను అందరు నించోండి ఒక్కసారి. స్టాండ్ అప్. చీర్ క్లాప్, చీర్ క్లాప్. ఓకే, రెడీయా? మళ్ళా ఓకే. 3 cheer clap. 1 2 3, 1 2 3, 1 2 3. మీరు గ్రౌండ్కి రావాలి. నేను వెళ్ళాలంటే గ్రౌండ్కి రావాలి, గ్రౌండ్ ఉండాలి. 1 2 3, 1 2 3. ఆగస్ట్ 22 నా బర్త్డే, చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజు నేను నర్సరీ, నువ్వు గుర్తున్నావరా?
గుర్తుందా నా బర్త్డే? ఆ రోజు ఎవరు తీసాడో గాలి టైర్లో బస్సులో మేము లాస్ట్లో వస్తాం. ఆ బస్ టైర్ స్టెఫ్నీ ఉంటుంది కదా, ఆ స్టెఫ్నీ టైర్లో ఎవరు గాలి తీసారో తెలియదు. నేనే దొరికిపోయాను. నేను ఎవరన్నది తెలియదు. క్లీనర్ ఏమో కంప్లైంట్ ఇచ్చాడు. పుట్టినరోజు అని చూడకుండా మేడం నువ్వు అక్కడ గేట్ దగ్గర నుంచొని నువ్వెవరో తెలియాలి, నువ్వేం చేసావని తెలియాలని. ఆ తర్వాత నుంచి నాకు పుట్టినరోజు చేసుకోవడం కొంచెం భయం వేసింది. కానీ తర్వాత నా పుట్టినరోజల్లా ప్రతి పుట్టినరోజుకి మేడం గుర్తుండేవారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కూల్లో ఉపేంద్ర మేడం అంటే ఎవరికి తెలియదు, పీటీ మేడం అంటే తెలుసు. ఇంకోటి ఏంటంటే అది మన అదృష్టం దురదృష్టం ఇప్పటికీ గుర్తు ఏంటంటే కరెక్ట్ గా ఆ డ్రిల్ డే రోజే మనకి వర్షం పడుతుంది. మిగతా రోజు ఆ రోజు డ్రిల్ మేడం చేయిస్తుంది, మిగతా రోజులు మాత్రం వర్షం పడుతుంది. ఆ రోజు మాత్రం మనం దొరికిపోతాం. అదొకటి. ఇంకొక జ్ఞాపకం, ఎవరు ఎలా ఇదంటే ఏ ఇదైనా సరే ఆ స్ట్రిక్ట్నెస్ అంటే ఇప్పుడు అదే ఐ థింక్ అదే మాకు ఆ మైండ్ లో ఉండిపోయిందో ఏమో క్రమశిక్షణ. అది మేము ఏమంటే పిల్లలకి వృద్ధి నువ్వు చాలా స్ట్రిక్ట్ అయిపోయావు. ఓకే, యు ఆర్ వెరీ స్ట్రిక్ట్ డాడీ, అది వస్తుంది. ఓకే, ఏదైనా సరే మంచో చెడో అది కొంచెం సక్రమైన దూరం అంటే ఒక దారిలో తీసుకెళ్ళింది అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. నార్మల్ జనరల్ కెమెరా కాదు కదన్నా. సరే నువ్వు ఏ డ్యూటీ చెప్పింది? ఇప్పుడు అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. గ్రూప్ ఫోటో తీసుకుందాం, ఇట్స్ కంపల్సరీ. చెప్పు. లంచ్ బ్రేక్ ఫోన్ చేస్తాను. మల్లికార్జున వస్తా అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా తర్వాత యాక్టివిటీస్ ఉన్నాయి, సో అందుకనే ఫోటో మళ్ళీ ఒకసారి మనం ఉంటాం. గ్రూప్ ఫోటో తీసుకొని టీచర్స్తో పాటు ఒకసారి తీసుకొని మన డెడికేట్గా వచ్చాడు. సో తనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్గా బిగ్ అప్లాస్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. యూఎస్ పరిస్థితి బాగాలేదు, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఎట్లయినా అబ్రాడ్, దాన్ని ఏమంటారు అబ్రాడా సమయా, అది మేము తెలుగు కూడా కాబట్టి ఆ పదాలు రావు, కొంచెం అర్థం చేసుకుంటారని తెలుసు అది. ఓకే, అలాగే ఇంకా షబీరా ఏదైతే ఒక వీడియో లింక్ షేర్ చేసింది. అయితే అది నేను చూసి ఇమీడియట్లీ డిలీట్ చేశాను. ఆఫ్టర్ అది ఎందుకు డిలీట్ చేశానంటే ఈ గ్రూప్ కేవలం మన కమ్యూనికేషన్ దానికి సంబంధించిన వాటికే ఈ గ్రూప్ ఉండాలి, ఆధార్ మెసేజ్ పెట్టవద్దు అన్న. సో అదే లేదు చెప్పాలి. ఎందుకంటే ఆ మెసేజ్ ఏంటంటే మేడం వాళ్ళ యొక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని చూడాలి, దాన్ని లైక్ చేయాలి. షబీరా వేరే ప్లీజ్. షబీరా సారీ ఫర్ దట్. సో ఇప్పుడు తను లైవ్ లో ఆ గ్రూప్ ఏదైతే నువ్వు ఆ రోజు లింక్ సెండ్ చేసావో ఇప్పుడు గ్రూప్ లో సెండ్ చేస్తే ఈ రోజు నుంచి మనం ఎనీ టైం దాన్ని చూసి లైక్ చేసే వాళ్ళు లైక్, ఫాలో చేసే వాళ్ళు ఫాలో చేస్తారు. సో మనం ఏదైతే గ్రూప్ రూల్స్ అండ్ దానికి బ్రేక్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ మనసును బాధ పెట్టా. ఈ రోజు ఓపెన్ గా ఈ మన అల్టిమేట్ టార్గెట్ ఏదైతే ఫుల్ఫిల్ అయిందో ఇక్కడ నుంచి మనం దాన్ని కంటిన్యూ చేయాలి. అలాగే సెకండ్ పర్సన్ మా ఫ్రెండ్ మేడం శ్యామ్ సుందరి, ప్లీజ్ కమ్. He is the one of the talented person madam. He is one of the talented person. Very talented person madam. మేడం దీని గురించి చెప్పాలంటే నాకు మన మొబైల్ స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్లో మనకి వచ్చేటప్పుడు ఈయన షార్ట్ దాన్ని ఏమంటారు షార్ట్స్, ఆ షార్ట్ మూవీస్ ఏదో చేసేవాడు మనం. అయితే స్టాటస్ లో పెట్టుకునే షార్ట్స్ చేసేవాడు. ఇదేంటి ఇలా సినీ ఫీల్డ్ లో వెళ్ళిపోయిందా అని అనుకునేవాడు నేను. అయితే అవునా, సో ఆ యూట్యూబ్ షార్ట్ అంటే దాన్ని యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు మేడం. యూట్యూబ్ వీడియో చేస్తా ఉంటే అలాగే మనోడు కూడా తెలియకుండా పెట్టాడు. తర్వాత ఏమంటే నేను డిలీట్ చేశాను. తర్వాత పర్సనల్ గా కాల్ చేసి ఈ గ్రూప్ ఉద్దేశం అది కాదు అని చెప్పేసి తను కూడా నేను పర్సనల్ గా ఆ రోజు కాల్ చేస్తే అర్థం చేసుకున్నాడు. యా మేడం. సో ఇప్పుడు అంటున్నా శ్యామ్, ఇప్పుడు ఏదైతే మన ఆ రోజు తను ఎవ్రీ
వాట్ ఎవర్ అప్డేట్లో ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడతా ఉంటాడు. సో అలాంటి వీడియోస్ ఇప్పుడు ఆ లింక్ మన గ్రూప్లో షేర్ చేయి, మేమంతా లైక్ చేస్తాం, సపోర్ట్ ఇస్తాం. నేనే సబ్స్క్రైబ్ పర్ఫెక్ట్. బెల్లు బరాబర్ కొట్టాలా, బెల్లు కొట్టేదానికే ఈ తిప్పలు. ఓకే, ఇంత మంచిగా చేసుకుని ఉండేవాళ్ళం కాదేమో, చేసుకునే వాళ్ళం. బట్ ఇలాగా అంటే కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఇంత జోవియల్ గా ఏదో టైం పాస్ గా కొంచెం మాట్లాడి టైం స్పెండ్ చేసి మొత్తం మంచిగా ఆర్గనైజ్ చేశాడు. సో వి షుడ్ క్లాప్ ఫర్ బాబా నా. ఇప్పుడు నేనేమో మళ్ళీ ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. చదివింది 1 to 5th వరకే మీకు. బట్ నన్ను బాగా గుర్తుంచుకున్నారు. నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ బాబా ఫక్రుద్దీన్. చాలా సంతోషంగా ఉంది టీచర్స్ని ఇలా చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలవడం. బట్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. 6th to 10th మీతో చదవలేదు నేను. బట్ నన్ను బాగా గుర్తుంచుకున్నారు. ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనికోసమే నేను మాట్లాడాను. ఓకే, టైం వేస్ట్ చేసినందుకు సారీ. అయ్యో అట్లేం లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. హుషారాణి గారు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి.
నేర్చుకున్న పాఠాలు, మేడమ్స్ నేర్పిన పాఠాలు నన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళాయి. నేను బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్నాను. థ్యాంక్ యూ.
అందరూ తోటి మాతో అందరూ పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. ఎంతో చక్కగా నా స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ లోపల పనిచేస్తున్న వాళ్ళు నాకు కలుస్తూనే ఉంటారు. వాళ్ళ ఎన్నోసార్లు వచ్చి ఈ ఫంక్షన్కి మేము ఎస్ఎస్సి బ్యాచ్ 2001 ఇలా కండక్ట్ చేయబోతున్నాం అని ముఖ్యంగా ఫక్రుద్దీన్ బాబా కలిసినప్పుడు చెప్పేవాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ who is this conducting the organize this great event, very memorable. And
మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు. నేను ఏదైతే మనం గ్రూప్ క్రియేట్ చేసామో, గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మనందరం గ్యాదరింగ్ ఇదంతా మీట్ అవ్వడం, ఇదంతా సక్సెస్ఫుల్. నాట్ ఓన్లీ నా సింగిల్ పార్ట్. సో నాకు తోడుగా ఉన్న అక్కడ లోకల్ మన ఫ్రెండ్స్ మోస్ట్లీ జాలయ్య, గణప్, మన గోవర్ధన్, శేఖర్, మన గర్ల్స్ సైడ్ నుంచి జ్యోతి, శిరీష, జీ మాదిరి, కాలనీ జీ మాదిరి, హసీనా, రమ్య, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారన్నమాట. సో నేను డైరెక్ట్గా మీకు కనబడుతున్నా, నా బ్యాక్ వీళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల కమ్యూనికేషన్ పర్సన్ గురించి చాలా సఫర్ అయ్యాం. అంటే తన నెంబర్ ఎట్లయినా సాధించాలి, తనని మన గ్రూప్లో యాడ్ చేయాలి అనేది ఒక గట్టి ప్రయత్నం చేశాము. ఆ పర్సన్ ఎవరో కాదు, మన సుభద్ర కోసం భద్రాచలంలో ఉన్న ప్రతి వీధి తిరిగాము. ప్రతి వీధి తిరిగి, ప్రతి గల్లీ తిరిగి, ప్రతి ఇంటిని మనం టచ్ చేసి వాళ్ళ అడ్రస్ కోసము, వాళ్ళ నెంబర్స్ కోసము, వాళ్ళ డీటెయిల్స్ కోసం చాలా ప్రయత్నం చేశాము. దాని మీద మన ఫ్రెండ్ మీద పెట్టిన ఎఫర్ట్ ఇంకా ఎవరు మీద పెట్టలేదు. బట్ అక్కడ కొంచెం ఇబ్బంది కలిగిన ఫైనల్లీ వీ గాట్ ద నెంబర్ అండ్ తన కూడా ఇక్కడ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సో మన ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు మన కిషోర్ చెప్పడం అంటే, ఇప్పుడు ప్రజెంట్ మనందరం గ్యాదర్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ టైం మనం విత్ ఫ్యామిలీతో గ్యాదర్ అవ్వాలని, అందరి డెసిషన్తో అందరూ ఫుల్ఫిల్గా ఉండేటట్టు, అంటే అబౌట్లో ఉన్న వాళ్ళతో కలిపి మనం ప్లాన్ చేయాలని, అది డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అంటే ఇన్ గ్రూప్ ఇది. సో ఇలాగా దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
1 hand distance friends, 1 hand distance side. Sirisha, 1 hand distance friends, 1 hand side. Neelima, ముందుకు వచ్చే. బాబా, Sirisha. అరే నరసింహారావు, నీ ఫోన్ తీసేవరా? నేను వెళ్ళనా కానీ ఓకే రెడీ మేడం కోసం చెప్తాను ఓకే రెడీ కూల్ సావధాన్ కట్ కట్ ఏకాంతర కొట్టేది అరే నాని తమ్ముడు అవునా హుషారాన్ని ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటా ఓ ఇచ్చేయండి రే హుషారాన్ని స్టార్ట్ చేస్తే ఇంకా లేదు గేమ్స్ స్టార్ట్ చేయమంటున్నాం ఏ గేమ్స్ రా మేడం ఫస్ట్ కూర్చున్నారు ఏ వస్తాయి మరి Please cover that. Please cover that. Okay. Okay. Thank you very much, Hasina. Thank you very much, Sunita. Okay. Continue. Hello, Hassan. 19 చెప్పు 19. Very good. Come on. Continue. Punishment. Come on. After that. After that. వాళ్ళు ఏం చెప్తున్నారు మన పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు మన పక్కన ధరది స్పీడ్లో వెళ్తే అప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి క్లియర్ ఉంటుంది ఈ ఫైనల్ 1 2 3 స్టార్ట్ అన్న 1 2 3 స్టార్ట్ అన్న ఇది ఫైనల్ యా 1 2 3 స్టార్ట్ అన్న ఓకే వెరీ క్లియర్ ఓకే 1
ఎక్స్క్యూజ్ మీ జీవాగరి 1 2 3 అండ్ స్టార్ట్. నేను ఏ టైం అయినా చెప్తాను, కాన్సన్ట్రేషన్ ఓన్లీ దట్ స్టాప్ వాచ్. లేదు నాది కాదు, నాకు నేను చెప్పిన టైం అక్కడ స్టాప్ అయిపోవడం అంతే. నేను ఎనీ టైం చెప్తా, ఎనీ టైం చెప్తా, ఎనీ టైం నేను చెప్తా. మీరు కాన్సన్ట్రేషన్ మీద దాని మీద పెట్టండి సార్. 27th సెకండ్ కి ఆగపాలి. ఎగ్జాక్ట్లీ 27 27 27 27 27 27. ఓకే ఓకే, ఇప్పుడు 1 by 1 27:05 27 27 27:07 27:31 27:38. ఎనీవన్ 27:00 ఉంటే చెప్పండి. ఎవరు లేరా? 27.40. 019 are not acceptable. Not acceptable. Exactly 00 00. Exactly 00. No way, no way. ఎగ్జాక్ట్లీ కావాలి. అదే గేమ్. బాబా అదే గేమ్. నిజం చెప్పు, దీనికి చెప్తాలే. 20:00 20:00. No way. 00 I want 00. 20 seconds, milliseconds 00. Is it clear? Game clear ఉందా? సగం లేదు, అలా లేదు, పావు లేదు, ముప్పావు లేదు. 02 no way. ఇందాక వాడు 01 వచ్చిండు. No way, no way, no way. Game clear. 1 2 3. స్టార్ట్ చెప్పలేదు. సార్ చెప్పలేదా? స్టార్ట్ చెప్పాలి. ఇవాళ రూల్స్ బ్రేక్ చేస్తాను. ఓకే సారీ ఫర్ ద బ్రేక్. ఓకే లాస్ట్ రౌండ్. యువర్ గేమ్ స్టార్ట్ నౌ. 1 2 3 అండ్ స్టార్ట్. 5 seconds ప్లస్ ఆర్ మైనస్ 1 seconds కి యాక్సెప్టబుల్ గేమ్ విన్నర్ అనౌన్స్ చేస్తాము. ప్లస్ ఆర్ మైనస్ 1 అన్న, ప్లస్ ఆర్ మైనస్ 1. మరి మిమ్మల్ని అందరినీ పిలిచి వెళ్ళడం కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితులు వెళ్తున్నాను. అయితే నేను ఒకటి మిస్ అయ్యాను. బాబా డాన్స్ రికార్డింగ్ చేసి నాకు గ్రూప్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా లేదు నాకు బాబా డాన్స్ నా బస్సు నా ఊరికి వెళ్ళిపోతుంది. సరే, మరి మీరందరూ చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో చాలా ఆనందమయంగా ఉండాలని చెప్పి మనసారి బాధ్యత కోరుకుంటూ, మరి మళ్ళీ అతి త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ చూసే అవకాశం నాకు రావాలని కోరుకుంటూ మరి నేను మీ నుంచి వెళ్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సార్. థ్యాంక్ యూ. కష్టపడి ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా మిమ్మల్ని చూడటం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. నేను మెయిన్ ఏంటంటే 25 years తర్వాత మీరు ఏం మారలేదు, ఎవరో ఏం మారలేదు, మనుషులు పెద్దోళ్ళు అయ్యారు అంతే. ఆ మొక్కలన్నీ అలాగే ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది నాకు మిమ్మల్ని అందరినీ ఎలా కలవడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
4th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా. పోనీలే ఏదో ఒకటి వచ్చింది కదా మొత్తానికి. దాన్ని చూడడానికి ముందే చూసాం మనం. అదొక స్వీట్ మెమొరీ. తర్వాత స్కూల్లో కాకుండా బయట మేమందరం కలిసి బాగా తిరిగేవాళ్ళం. గోవర్ధను, నేను, కిరణ్, మన మధ్యలో కమల్ కిషోర్ బాగా మెమొరబుల్గా ఉండేది. బ్యాడ్ లైక్ కమల్ కిషోర్ని నేను వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కోసం అని చెప్పి నేను కాకినాడలో ఉన్నప్పుడు పర్సనల్గా వచ్చి కలిసి వాటితో టైం స్పెండ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినాయి. ఓకే, లిమిట్ ఫర్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మూమెంట్ని ఇలా మీ అందరితో ఎంజాయ్ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా హ్యాపీ నాకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుర్తుపెట్టుకుని నన్ను కాల్ చేశారు. ఆఫ్టర్ 30 years నేను అందరినీ చూస్తున్నాను. చాలా మందిని నేను గుర్తుపట్టట్లేదు, నన్ను చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు ఇక్కడ మా ఇద్దరిని. సరే, నన్ను చూస్తే మా వాడిని చూసినట్టే. దాదాపు ఇప్పటికే అట్లానే ఐడెంటికల్ ట్విన్స్ గానే ఉన్నాము. ఇప్పటికే కన్ఫ్యూజన్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నా ఫోటో ప్రింట్స్ వస్తున్నాయి. మనం చెక్ చేసుకోవాలి. మనం అయితే ఎర్లీ మార్నింగ్ పేపర్ వచ్చింది. నా నెంబర్ దగ్గర నేను సెర్చ్ చేసుకుంటున్నాను. సెర్చ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ని సర్కిల్ చేసుకుంటున్నాను. పక్కోడి నెంబరు వాడి నెంబర్ ఏడ కవర్ అయిపోయిందో అని చెప్పేసి చాలా స్లోగా నెంబర్ని కవర్ చేశాను. అయితే అప్పుడు అర్థమైంది పక్కనోడి నెంబర్ ఎలా ఉన్నా ఏం కాదు, మన నెంబర్ క్లియర్గా సర్కిల్ చేసుకోవాలని. సో ఆ టైంలో నేను ఆ కేర్ తీసుకొని అలా మార్క్ చేసుకున్నా. ఇప్పటివరకు అది నా దగ్గర ఉంది. 10th క్లాస్ రిజల్ట్ ఉంది. షూర్ ఓకే. చెప్పిన మా డాడీని అడిగా, ఫోటో అడిగారు స్కూల్లో. అంటే ఎందుకురా 7th క్లాస్ ఫోటో ఉంది కదా ఇచ్చేయన్నారు. సో నా 7th క్లాస్ ఫోటోనే నా 10th క్లాస్ సర్టిఫికేట్లో కూడా ఉంటుంది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింత పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనేది స్నేహం में आया मैं तो खुद को रोकेगा कौन और गाय को मेरा दिन में कैसे करेगा किसी का जल्दी से नहीं डरेगा
స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ డాక్టర్ అమ్మ నరసింహారావు కలేజా అక్కడ అశోక్ తమ్ముడు ఇంకా లోపల రాసుకుంటా అశోక్ స్టోర్ రూమ్ లో అన్నీ ఉన్నాయమ్మా నువ్వు స్టోర్ రూమ్ తింటాల్సిన అవసరం లేదు రాసుకోదు. Let's go. సార్ అయిపోయా సార్ సార్ అదే అంటున్నారు సార్ ఇలా అడుగుతున్నారు 17 ఇచ్చేది సార్ వీళ్ళకి అంటే వీళ్ళు వెళ్ళిపోయి దూరం వెళ్ళేటోళ్ళు ఉన్నారంట సార్ అదే చెప్తున్నా మాట ఓకే ఓకే పంపిస్తాను. Triple 3, triple 2.
స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది. కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది. అల్లా తింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దాగుంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం, వారేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున వేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం